సో నిన్న యుఎస్ ఫెడ్ రేట్ కట్ చేయడంతో ఇండియన్ మార్కెట్లకు అయితే మంచి బూస్టప్ వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా 3 రోజుల నష్టాల నుంచి అయితే మార్కెట్ అయితే ఈరోజు బ్రేక్ పడిందని చెప్పాలి. ముఖ్యంగా అంటే ఏషియన్ మార్కెట్లు కూడా పాజిటివ్గా ఉండడం కూడా మన మార్కెట్ అయితే కలిసి వచ్చిందని చెప్పాలి. తర్వాత ఫెడ్ రేట్ కట్ కూడా ఒకటి మంచి బూస్టప్ ఇచ్చింది మార్కెట్. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా తగ్గడం మన ఇండియన్ మార్కెట్కి అయితే మంచి ఊతాన్ని ఇచ్చిందని చెప్పాలి. ఓవరాల్గా ఫెడ్ రేట్ కట్స్ అయితే బ్యాంకింగ్ సెక్టార్లో అయితే మంచి బూస్టప్ అంటే మంచి మూమెంటం అయితే కనపడింది. అండ్ తర్వాత ఐటీ అండ్ మెటల్ సెక్టార్లో మాత్రం బయ్యింగ్ అయితే బాగా కనపడింది. సో అంటే సెల్లింగ్ ప్రెషర్ కూడా కనపడినట్టయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా ఐటీ అండ్ మెటల్ సెక్టార్లో మాత్రం కొంచెం నెగిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు చూసుకున్న మంచి మూమెంటం అయితే కనిపించింది. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ చూస్తే మనము ప్రజెంట్ నిఫ్టీ వచ్చేసి 140 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. 25,898 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 426 పాయింట్లు పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. 84,818 దగ్గర క్లోజ్ అయింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 249 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 59,209 దగ్గర అయితే ఎండ్ అవ్వడం చూసినాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా చూసుకున్నా ఇంచుమించు మిడ్ క్యాప్ వచ్చేసి 0.79% అండ్ స్మాల్ క్యాప్ వచ్చేసి 0.56% అయితే పాజిటివ్లోనే ట్రేడ్ అవ్వడం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా మ్యాక్సిమం సెక్టార్లలో ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఐటీ సెక్టార్లో అయితే బాగా ప్రెషర్ అయితే కనిపించింది. ఐటీ అండ్ మెటల్ సెక్టార్లో. తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో అయితే మంచి మూమెంటం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా మార్కెట్లో అయితే పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. సో స్టార్ట్ అవ్వడం కూడా మార్నింగ్ చూసుకుంటే గ్యాప్ అప్తోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. గ్లోబల్ క్యూస్ అయితే మంచి మూమెంటం అయితే ఇచ్చాయి. ఓవరాల్గా మార్కెట్ రేపు ఎలా ఉండబోతుంది, ఇంకా మార్కెట్ని డ్రాగ్ చేసిన అంశాలు లేకపోతే పైకి తీసుకొచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా? మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా మార్కెట్ గురించి ఈరోజు ఏం చెప్తారు? అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి కూడా 90.32% అయితే 32 అయితే ప్రజెంట్ క్లోజ్ అయిపోవడం జరిగింది. ఓవరాల్గా యుఎస్ ఫెడ్ రేట్ల ప్రభావం ఎంత ఉంది, లోకల్ వైజ్ ప్రభావం ఎలాంటి ట్రిగర్స్ మనకు ఉన్నాయి ప్రజెంట్, ఏం చెప్తారు మార్కెట్ గురించి? ఎప్పుడైతే రాత్రి ఫెడరల్ రిజర్వ్ అనౌన్స్ చేశారో పావలా మార్కెట్ అంతకుముందు నుంచి అనౌన్స్ చేయడం జరిగింది వడ్డీ రేట్లు పావలా తగ్గిస్తామని. కానీ అనౌన్స్ చేయడం అనేది రాత్రి జరిగింది. అనౌన్స్మెంట్ ఎప్పుడైతే జరిగిందో ఈ వడ్డీ రేట్లు తగ్గగానే ఆటోమేటిక్గా డాలర్ వీక్ అవడం జరిగింది అమెరికాలో. మన దగ్గర మాత్రం రూపీ ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. ₹90.47 ఆల్ టైమ్ లో మంది. అంటే రూపీకి డాలర్ కన్వర్షన్. కానీ ఒరిజినల్ గా అమెరికాలో డాలర్ వీకే. ఎందుకు అని అంటే ఎప్పుడైతే ఈ వడ్డీ రేట్లు తగ్గినాయో అప్పుడు డాలర్ తగ్గడం జరిగింది. ఈ సిల్వర్, గోల్డ్, కాపర్ పెరగడం జరిగింది. సిల్వర్ ఆల్ టైమ్ హై రావడం జరిగింది. 2,09,000 ఆల్ టైమ్ హైలో ఉంది. అక్టోబర్ 20వ తారీఖు గోల్డ్, సిల్వర్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైక్ పోయిందో అప్పటి నుంచి అంటే అప్పుడు మళ్ళీ ఫెడరల్ వడ్డీ రేట్ల డెసిషనే. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ వడ్డీ రేట్ల డెసిషన్ తోటి మధ్యలో తగ్గి అప్పటి రేట్లు మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ ఈ రోజు మాత్రం సిల్వర్ ఆల్ టైమ్ హై 2 లక్షలు దాటిపోయింది. మాత్రం గోల్డ్ మాత్రం కొంచెం ఇంకా ఆల్ టైమ్ హైకి దగ్గరలోనే ఉంది. అది కూడా రీచ్ అవ్వచ్చు. తర్వాత ఇప్పుడు ఈ వడ్డీ రేట్లు తగ్గడం వలన ఈ గోల్డ్, సిల్వర్ పెరుగుతాయి. అయితే వచ్చే సంవత్సరం వడ్డీ రేట్లు పెంచము, కానీ ఒకసారి మాత్రం తగ్గిస్తాము అంటే 2026లో చేస్తామని చెప్పడం జరిగింది. దాంతో మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోకి రావడం జరిగింది. ఇంకొకటి మన మార్కెట్ ఇవాళ పాజిటివ్ లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే అమెరికా ఇండియా ట్రేడ్ చర్చలు జరుగుతున్నాయి. అది ఎక్కడో ఒక దగ్గర ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. దాంతో మన మార్కెట్ లో పాజిటివ్ లో ఉండటం. రెండోది ఈరోజు గురువారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ క్లోజింగ్ డే కాబట్టి అదొక రీజన్. ఓవరాల్ గా ఓకే పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. అయితే రేపు ఎలా ఉండబోతుంది అనే దానికి రేపు శుక్రవారం బిఎస్సి సెన్సెక్స్ మళ్ళీ వీక్లీ ఓపెనింగ్ డే ఉంటుంది. మళ్ళీ ఆల్రెడీ ఎన్ఎస్సి ఏదైతే ఉందో నిన్న ఓపెన్ అయింది కాబట్టి అది పాజిటివ్ లోనే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, సెన్సెక్స్ అంటే రేపు కూడా ఓపెనింగ్ పాజిటివ్ గానే ఓపెన్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? ఎక్కువ శాతం ఓపెన్ అయ్యే అవకాశాలే ఉన్నాయి పాజిటివ్ లోనే. కాకపోతే మనం ఒక 15వ తారీఖు మనకి అడ్వాన్స్ ట్యాక్స్ అంటే సోమవారం నాడు మళ్ళీ రేపు సాయంత్రం మళ్ళీ క్లోజింగ్ లో ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగవచ్చు. ఎందుకంటే శని, ఆదివారం వీకెండ్. మళ్ళీ తర్వాత రేపు మార్నింగ్ బాగా ఉన్నా మళ్ళీ రేపు మధ్యాహ్నం తర్వాత యూరోప్ మార్కెట్లు క్లోజింగ్ రేపు నైట్. తర్వాత మళ్ళీ 13, 14 సెలవు. 15వ తారీఖు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది మనకి థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ కి. అందుకని
మళ్ళీ మండే మళ్ళీ పాజిటివ్ లోనే ఉంటుంది. ఎందుకంటే థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అన్ని బాగానే అడ్వాన్స్ ట్యాక్స్ బాగానే కడతాయి. ఎందుకు కడతాయి అనే దానికి జిఎస్టీ ఎప్పుడైతే తగ్గించడం జరిగిందో సేల్స్ పెరిగినాయి, వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గించినాయో సేల్స్ పెరిగినాయి, బ్యాంకింగ్ సెక్టారు, ఫైనాన్స్ సెక్టారు, ఏవైతే బ్యాంకింగ్, ఫైనాన్సు, మన రియల్ ఎస్టేట్ సెక్టార్, ఆ సెక్టార్లన్నీ కూడా అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువనే కడతాయి. ఎందుకంటే జిఎస్టీ తగ్గిన తర్వాత ఈ ఎఫ్ఎంసీజీ అనుకోండి, ఈ ఫైనాన్స్ కంపెనీలకు అన్నిటికీ అంటే మామూలుగానే అంటే 2 వీలర్స్ అనుకోండి, 4 వీలర్స్, టీవీలు, అవన్నీ కూడా అంటే డిష్ వాష్లు అని అందరూ ఎక్కువ కొనుక్కోవడం జరిగింది. ఈఎంఐలు ఎప్పుడైతే జిఎస్టీ తగ్గిందో బెనిఫిట్ పొందారు, మళ్ళీ వడ్డీ రేటు తగ్గిందో అప్పుడు బెనిఫిట్ పొందుతారు. అంటే ఎవరైతే లోపల ఇంట్రెస్ట్ ఉందో కొనుక్కోవాలని, అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్కి బాగా బెనిఫిట్ అవుతుంది. ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గిందో హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో లోన్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఆల్రెడీ ఇప్పుడు జిఎస్టీ తగ్గి ఈ ఎఫెక్ట్ అనమాట. అంటే థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగుంటాయి అనమాట. అంటే ఆల్రెడీ అన్ని సేల్స్ పెరగడం జరిగింది. ఆ సేల్స్ పెరిగింది ఏదైతే ఉందో అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో రేపు మండే రోజు మనకి తెలుస్తుంది. అయితే ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో జనవరిలో, అంటే డిసెంబర్ అయిపోయినాక జనవరి నుంచి మళ్ళీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. అప్పుడు మళ్ళీ మార్కెట్ బాగుంటాయి. అయితే ఈ మండే కొంచెం రిజల్ట్స్ అదే అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వచ్చినప్పుడు కొంచెం ఉంటుంది. మళ్ళీ 1-2 రోజులు అయిపోయినాక ఈ క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి. వరల్డ్ మార్కెట్ మొత్తం అంటే అక్కడ క్యాలెండర్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ జనవరి టు డిసెంబర్ 31, అక్కడ క్రిస్మస్ 3, ఇయర్ ఎండ్ 3, హాలిడే 3లో ఉంటారు. కాబట్టి ఇక ఇప్పటి నుంచి అంటే ఈ 10-15 రోజులు మాత్రం పెద్దగా ఏమి ఉండదు మూమెంట్, స్తబ్దత. ఇప్పుడు అంటే మనం ఈరోజు కూడా చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ అయితే మార్కెట్కి సంబంధం లేకుండా మూమెంటం అయితే ఉంది. ముఖ్యంగా మనం సిల్వర్ గురించి మాట్లాడతాం సార్ ఈరోజు. అంటే సిల్వర్ ఇంచుమించు 2 లక్షలు రీచ్ అవ్వడం, అంటే సిల్వర్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది. ఎక్కువ ఇప్పుడు గోల్డ్ కంటే ఎక్కువ సిల్వర్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఏంది ఇంకా దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది సార్? ఇంకా ఉంది. 2,09,000 ప్రెసెంట్. ఈ రోజు కూడా రోజు పెరుగుతూ వచ్చింది. ఎందుకు పెరుగుతుంది అంటే ఒక 1 వీక్ బ్యాక్ నుంచి ఇన్వెంటరీస్ నిల్వలు ఏవైతే ఉన్నాయో సిల్వర్ నిల్వలు తగ్గిపోయినాయి అనేది ఉంది. ఇప్పుడు సిల్వర్ ప్రొడక్షన్ కానీ సిల్వర్ మళ్ళీ రావాలి అంటే చాలా టైం తీసుకుంటుంది అనేది. సిల్వర్ యూసేజ్ మాత్రం అలానే ఉంది, డిమాండ్ అలాగనే ఉంది. కానీ ఒక ప్రొడక్షన్ వచ్చి ఇన్వెంటరీస్ అంటే నిల్వలు తగ్గిపోయినాయి బాగా. ఆ నిల్వలు తగ్గిపోయినాయి అనే న్యూస్ తోటే సిల్వర్ పెరగడం జరిగింది. తగ్గినప్పుడు అంటే ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గినప్పుడు ఏమవుతుంది, గోల్డ్ సిల్వర్ తగ్గినా గోల్డ్ కంటే పెరిగేటప్పుడు సిల్వర్ ఫాస్ట్ పెరగడం మొదలుపెట్టింది. ఎందుకు, దాని డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. అయితే గోల్డ్కి వచ్చేటప్పటికి మామూలుగానే ఉంది. ఇప్పుడు గోల్డ్ మార్కెట్లో ఈ ఫెడరల్ రిజర్వ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో సిల్వర్ కంటే అంటే సిల్వర్ బాగా పెరగడం ఉంది, పెరుగుతుంది, కానీ గోల్డ్ అంతగా పెరగట్లేదు అనమాట. అందుకని రాబోయే రోజుల్లో సిల్వరే తగ్గినప్పుడల్లా మళ్ళీ పెరిగేది సిల్వరే. అయితే థర్డ్ వన్ ఏంటిదంటే ఈ ప్రత్యామ్నాయంగా కాపర్ని వాడటం జరుగుతుంది. అది కొంచెం టైం తీసుకుంటుంది. ఓవరాల్ గా మాత్రం 2026లో సిల్వర్ కాపర్ బాగా ఉంటుంది. తగ్గినప్పుడు గోల్డ్, సిల్వర్, కాపర్ తగ్గినా మళ్ళీ పెరిగేటప్పుడు మాత్రం సిల్వర్, కాపర్ బాగా ఫాస్ట్ మూవ్ అవుతాయి. కాబట్టి ఇవాళ ఆల్ టైమ్ హైలోకి ఉంది. సిల్వర్ మెయిన్ పెరగడానికి ఒక 4-5 రీజన్లు ఉన్నాయి. ఒకటి సిల్వర్ జ్యువెలరీస్, అంటే గోల్డ్ బాగా ఎప్పుడైతే పెరిగిందో సిల్వర్ జ్యువెలరీస్కి వెళ్ళడం జరిగింది. నెంబర్ 2 సోలార్ ఏవైతే ప్యానల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సిల్వర్ యూజ్ చేయటమే. మన సెల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా సిల్వర్ యూజ్ చేయటం. మళ్ళీ వీటన్నిటితో పాటుగా అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే బ్యాటరీలు ఉంటాయో వాటికి సిల్వర్ యూజ్ చేయటం. ఈ అంతకుముందు ఓన్లీ గుళ్ళు గోపురాల్లో దేవుడికి అలంకారాల కోసం సిల్వర్ వాడేది. ఇప్పుడు గుళ్ళు గోపురాలు పెరిగిపోయినాయి. లేటెస్ట్ గా తిరుపతి దేవస్థానం వాళ్ళు కొన్ని వందల గుళ్ళని అంటే ఊళ్ళల్లో విలేజెస్ లో మీకు ఒక 200 గజాలు 400 గజాలు జాగ కనుక ఉంటే గుడికిస్తానంటే మేమే తిరుపతి దేవస్థానం అంటే గుళ్ళు కడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ ఈ అలంకారాల కోసం దేవుడికి ఏదైతే ఉన్నాయో అవన్నీ వెండియే ఉంటాయి. కాబట్టి వెండి డిమాండ్ తగ్గేటట్టు కనబడట్లేదు. మామూలుగా ఒకప్పుడు బాగా అంటే ఫైనాన్షియల్ గా సౌండ్ ఉన్న వాళ్ళు ఇంట్లో గ్లాసులు ఏవైతే అంటే పూజ సామాన్లు లేదు, కంచాలు, ప్లేట్లు అవే ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ఎక్కువ శాతం ఈ విధంగా సిల్వర్ యూజ్ చేయడం వల్ల సిల్వర్ మెయిన్ డిమాండ్ పెరగడం జరిగింది. ఇవాళ ఫాస్ట్ గా ఇంకా ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. అయితే నెక్స్ట్ మాత్రం సిల్వర్ తర్వాత కాపర్ వెళ్తుంది. ఎందుకంటే ఈ సోలార్ ఏవైతే ఉన్నాయో ప్రత్యామ్నాయంగా సిల్వర్ బదులు కాపర్ వాడటం జరుగుతుంది. ఇవాళ కూడా కాపర్ మళ్ళీ పెరగడం జరిగింది.
పడ్డప్పుడు కాపర్ కూడా పడుతుంది, సిల్వర్తో పాటు గోల్డ్తో పాటు కాపర్ పడుతుంది, తగ్గుతుంది, కానీ పెరిగేటప్పుడు మాత్రం ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశాలు అంటే ఉన్నాయి. సార్ నాకంటే మీరు 3 చెప్పారు, గోల్డ్, సిల్వర్, కాపర్ గురించి. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఒక అంటే మధ్యతరగతి కానీ ఒక అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు సిల్వర్ మీద ఎక్కువ పెడితే బెటరా, అంటే కొద్దిగా, లేకపోతే గోల్డ్ మీద ఎక్కువ పెడితే బెటరా, కాపర్ మీద పెట్టమంటారా? డైరెక్ట్ క్వశ్చన్. తగ్గినప్పుడల్లా సిల్వర్ ఈటీఎఫ్లు, గోల్డ్ ఈటీఎఫ్లు సేఫ్. ఎందుకంటే లిక్విడిటీ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది, ఎనీ టైం ఎగ్జిట్ అవ్వచ్చు. అక్టోబర్ 20వ తారీఖు ఆల్ టైం హైక్ పోయిందన్న గోల్డ్, సిల్వర్ యూట్యూబ్లల్లా మన బేగం బజార్, సిద్ధి అంబర్ బజార్ అక్కడ క్యూ కట్టిర్రు అని చెప్పేసి మనం యూట్యూబ్లలో చూడటం జరిగింది. మళ్ళీ ఆ రేట్లు ఇవాళ వచ్చింది, అంటే ఇవాళ అంతకంటే ఇప్పుడు దాటినాయి అనుకోండి. అప్పుడుకి హై అనుకుంటే ఇప్పుడు ఆ రేట్లు దాటి కూడా రావడం జరిగింది. రాబోయే రోజుల్లో మాత్రం ఈ గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్, కాపర్కి ఈటీఎఫ్ లేదు, కాకపోతే కాపర్ షేర్లు ఉన్నాయి కొన్ని, అవి కావాలంటే అవి కొనుక్కుంటే ఓకే. ఎందుకంటే లాంగ్ రన్ లో నెక్స్ట్ 2026లో అవి చేస్తాయి. ఇంకా అవే కావు, మనం షేర్లలోకి వచ్చేటప్పటికి కొన్ని ఇప్పుడు ఉదాహరణకి ఏపీ వాళ్ళు సిఐ సదస్సు పెట్టారు వైజాగ్ లో, 13.9 లక్షల కోట్లు కొన్ని కంపెనీల నుంచి ఇన్వెస్ట్మెంట్ కి వాళ్ళు రెడీ అయ్యారు. 2 రోజుల కింద, అంటే నిన్న మన గ్లోబల్ సమ్మిట్ పెట్టారు హైదరాబాద్ లో, అది 2 రోజులు 3,95,000 కోట్లు మొబిలైజ్ చేశారు. అంటే ఏ కంపెనీలు దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారో, ఏ కంపెనీలకి వీళ్ళు అలాట్ చేసారో, అంటే ప్రైవేట్ లిమిటెడ్ కావు, గవర్నమెంట్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఏవేవైతే ఇన్వెస్ట్ చేసినాయో ఆ కంపెనీ షేర్లు అన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మన 2 రాష్ట్రాలే కాదు, ఓవరాల్ గా ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి రాష్ట్రము వీళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా సమ్మిట్లు పెడతారు. అంటే ఒకళ్ళు గ్లోబల్ సమ్మిట్ అంటారు, ఒకళ్ళు సిఐ సమ్మిట్ అంటారు, ఇంకొకళ్ళు ఇంకో పేరుతో మళ్ళీ ప్రతి రాష్ట్రం సమ్మిట్లు పెడతారు. ఆ సమ్మిట్లలో మళ్ళీ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు, అంటే సోలార్ అనుకోండి, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన అనుకోండి. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు మన ఎలక్ట్రిక్ ది ఏదైతే ఉందో, మనం బస్సులు ఉన్నాయి మన హైదరాబాద్ లో, ఇప్పుడు కార్ కూడా రావడం జరిగింది ఎలక్ట్రిక్ వెహికల్స్, ఏది ఎలక్ట్రా గ్రీన్ టెక్ వాళ్ళది. అంటే ట్రయల్ వర్షన్ కి డ్రైవ్ చేసి చూపించండి. అంటే రాబోయే రోజుల్లో ఏ సెక్టార్ బెనిఫిట్ ఉంటాయో ఆ షేర్ చూసుకోవటం. అయితే వాటిల్లో వాడేటటువంటి రా మెటీరియల్ కానీ, వాటిల్లో వాడేటటువంటి కాంపోనెంట్స్ కానీ, వాటిల్లో వాడేటటువంటి ఏదైతే దానికి సంబంధించిన యాక్సెసరీస్ కానీ, అవన్నీ కూడా బాగా మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే కమోడిటీస్ మాత్రం ఎవరి బీన్ 2026లో ఇంకా, ఎందుకోసం అంటే ఈ అనిశ్చిత పరిస్థితులు ఇప్పుడు అయ్యేటట్టు కనబడట్లేవు. రష్యా ఉక్రెయిన్ వార్ అనేది మొదట్లో జరిగితే, తర్వాత గాజా ఇజ్రాయెల్ వార్ జరిగితే, 1 సంవత్సర కాలం నుంచి ట్రంప్ ప్రపంచ దేశాలు అన్నిటి మీద సుంకాలు, టారిఫ్లు, ఈ గొడవ నడుస్తుంది. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా మన ఇండియాను అమెరికా చర్చలు జరుగుతున్నాయి. ఇంకోటి సార్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ ఒక 1-2 ఇయర్స్ నుంచి ఈటీఎఫ్లు అంటే సిల్వర్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్లు అయితే మెయింటైన్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు మంచి ప్రాఫిట్లో అయితే ఉన్నాం. అంటే ఆ ప్రాఫిట్ని మేము ఎగ్జిట్ అవ్వాలా, ప్రాఫిట్ తీసుకోవాలా, అంటే ఈ డౌట్ కూడా చాలా మందికి ఉంది సార్. ఓకే, సిల్వర్ అయితే వన్ టైం పెరిగింది, అంటే 100% లక్ష పెడుతున్న లక్ష వచ్చింది. గోల్డ్ మాత్రం 60% ఏవో. అదే ఆ ప్రాఫిట్ మేము తీసుకోవాలా లేకపోతే హోల్డ్ చేయాలి? రైట్. ఎవరైతే పెట్టిరో ఇప్పుడు సపోజ్ వన్ టైం వచ్చేసింది అంటే ఒక 50,000 పెడితే ₹1,00,000 అయింది. మన ప్రిన్సిపల్ తీసేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకొని మిగిలిన పైసలు అర్పించాలి. అంటే అప్పుడు ఏం జరుగుతుంది, ఈటీఎఫ్ లో ఇప్పుడు డబల్ అయినప్పుడు మన సగం కనుక అమ్మేస్తే మన పైసలు మనకు వస్తాయి. ఇక ఇంకా కొంచెం పెరిగితే ఇంకొంచెం అమ్మేస్తే వడ్డీ కూడా వచ్చేస్తుంది. ఇంకా పెరిగినప్పుడు ఇక ఉంచేయటం బెటర్. ఎందుకంటున్నానంటే ఎప్పుడైతే 50,000 లక్ష అయిందో, మనం 50,000 తీసుకున్నాక ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ వచ్చి ఫాల్ అయింది అనుకోండి, మనకు నష్టం ఏం లేదు. సపోజ్ పెరిగింది అనుకోండి, మన దగ్గర ఉన్నదానికి పెరుగుతుంది. కాబట్టి ఇంకొకటి, ఈ గోల్డ్ ఈటీఎఫ్ లో మాత్రం కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా ఉత్తమం. ఎందుకంటే 5 మైన్స్ బయటపడ్డాయి. చైనాలో 3 మైన్స్ బయటపడితే 3,400 మెట్రిక్ టన్నులు బయటకు వస్తాయి. ఇక సౌత్ ఆస్ట్రేలియాలో కూడా బయటకు రావడం. లేటెస్ట్ గా నిన్న కొలంబియాలో, అమెరికాలో కూడా అక్కడ కూడా మైన్స్ బయటపడడం జరిగింది, గోల్డ్ మైన్స్. ఎప్పుడైతే గోల్డ్ మైన్స్ పడ్డదో అవన్నీ కూడా 2026లో ప్రొడక్షన్కి వస్తాయి, అంటే ఉత్పత్తికి వస్తాయి. ఎప్పుడైతే ఉత్పత్తికి రావడం జరిగిందో సప్లై పెరుగుతుంది. డిమాండ్ ఎలా ఉన్నా కానీ యూసేజ్, డిమాండ్, సప్లై, ప్రొడక్షన్, ఇన్వెంటరీ, వీటన్నిటికీ ఎక్కడో ఒక దగ్గర సప్లై అంటే మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ధరలో వ్యత్యాసం వస్తుంది. ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరిగిందో ఇన్వెంటరీస్ పెరుగుతాయి, నిల్వలు పెరుగుతాయి. నిల్వలు ఎప్పుడైతే పెరిగిందో మార్కెట్లో డిమాండ్ని బట్టి, యూసేజ్ని బట్టి యూసేజ్ అలానే ఉంటుంది. ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నిల్వలు పెరిగినప్పుడు ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే బై ప్రొడక్ట్స్ వచ్చి మళ్ళీ గోల్డ్లోని సిల్వర్ కూడా ఉంటుంది. కాబట్టి గోల్డ్ సిల్వర్ అనేది, సిల్వర్ మాత్రం ఇంకా
డిమాండ్ ఎక్కువ ఉంది, అంటే యూసేజ్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి టైం తీసుకుంటుంది. గోల్డ్ మైన్స్ కనుక బయటకు వచ్చేసి ప్రొడక్షన్ స్టార్ట్ అయితే గోల్డ్ కొంచెం కరెక్షన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని మనం ఏం చేయాలి అంటే ఎవరైతే ప్రాఫిట్లో ఉన్నారో చూసుకోవాలి. 100% ఉందా, 50% అమ్మేయాలి. సపోజ్ ఇప్పుడు 60% ఉంది, ఒక 20% 30% మందం ఎగ్జిట్ అయిపోతే మన ప్రిన్సిపల్ని తీసేసుకోగలిగితే మిగిలిన దానికి ప్రాఫిట్ కింద ఉంచితే అది పెరిగినా ఉన్నదానికి పెరుగుతుంది, తగ్గింది అనుకోండి మనకు నష్టమే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మన ప్రిన్సిపల్ మనకు వచ్చేసింది కాబట్టి. ఇంకా పెరిగింది ఉన్నదానికి పెరుగుతుంది, ఇంకా పెరిగింది ఇంట్రెస్ట్ తీసేసుకొని కొంచెం ఎగ్జిట్ అవ్వచ్చు, ఇంకా వదిలేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.